ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశ్వ సంక్షేమార్థం కొనసాగుతున్న టీటీడీ కార్తీక మాస విశేష క్రతువులు. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా చండీ హోమం, మహాపూర్ణాహుతి. తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం. పలు కీలక అంశాలపై సభ్యుల చర్చ. తిరుపతిలో నేడు టీటీడీ కార్తీక దీపోత్సవం. పరిపాలనా భవన మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు. కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థ ఘట్టానికి ఉత్సవ వేదిక. సిరుల తల్లి ఉత్సవాలతో భక్తులకు మనోల్లాసాన్ని పంచే పుష్కరిణి. పద్మనయిని పద్మావతి దేవి ఆవిర్భవించిన పద్మ సరోవరం. ప్రత్యేక కథనం. తిరుపతిలో విశిష్ట శైవాలయంగా వినుతికెక్కిన కపిలతీర్థం కార్తీక మాస విశేష పూజ హోమ క్రతువులు ఘనంగా జరుగుతున్నాయి. సకల జనుల సంక్షేమం కోసం టీటీడీ ఆధ్వర్యంలో నవంబర్ 2వ తేదీన ప్రారంభమైన ఈ క్రతువులు డిసెంబర్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీ నుండి జరుగుతున్న చండీ హోమం నేటితో ముగిసింది. 9 రోజుల పాటు జరిగిన చండీ హోమంలో చివరి రోజైన సోమవారం ఉదయం అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం పండితులు, అర్చకులు యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ, చండీ పూజ, హోమం కార్యక్రమాలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో జె శ్యామలరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ముందుగా టీటీడీ ఈవో జె శ్యామలరావు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ధార్మిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కల్పించవలసిన వసతుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న పాలక మండలి సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో బెంగళూరు ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ బాదంగళవరు స్వామీజీ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న ఉత్తరాది మఠం పీఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు పెద్ద మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు. చాలా బాగా దర్శనం చేయించినారు.
జగద్గురు శ్రీమన్మధ్వాచార్య మూల మహాసంస్థానమైనటువంటి శ్రీమద్ ఉత్తరాది మఠానికి చాలా పాతకాలం నుండి పెద్ద మర్యాద ఇక్కడ జరుగుతూ ఉంది. అది ఒక మహా సౌభాగ్యము మన మఠానికి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరమానుగ్రహం మనందరికీ భక్తులకు ఆయింది. దేశంలో అంతటా సస్యశ్యామలంగా ఉండాలి, అందరూ సుఖంతో క్షేమంతో ఉండాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాము. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున సనాతన ధర్మ రక్షణము అంతటా నడుస్తూ ఉంది. వేద పారాయణాలు, ధర్మ సంసత్తు, రకరకాల భజనాలు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు మొదలైనటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాగే సనాతన ధర్మం యొక్క రక్షణము ఈ దేవస్థానం తరఫున శ్రీవారి అనుగ్రహంతో అంతటా వైభవంగా జరగాలి అని ప్రార్థన చేస్తాం. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాదేవుని దీపారాధనతో సేవించడం ఎంతో పుణ్యఫలం. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం దీపోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పేరేడ్ మైదానం వేదికగా నిర్వహించనున్న కార్తీక మహాదీపోత్సవం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలకు మైదానం అత్యంత సుందర శోభితంగా రూపుదిద్దుకుంటోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు జరిగే మహాదీపోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దీపోత్సవానికి ప్రధాన ఉత్సవ వేదికను వర్ణమయ కట్ ఫ్లవర్స్, సంప్రదాయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా రూపొందిస్తున్నారు. అలాగే భక్తులు దీపాలను వెలిగించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాన్ని కనురారా గాంచి తరించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లను సిద్ధం చేశారు. ఉత్సవ మూర్తులను కొలువు తీర్చే మండపాన్ని ఉత్సవ శోభితంగా తీర్చిదిద్దుతున్నారు. శంకుచక్ర తిరునామాలు, అష్టలక్ష్ముల దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఓవైపు రంగురంగుల పుష్పాలు, మరోవైపు విద్యుత్ దీపాలతో దీపోత్సవ వేదికను చూడచక్కగా అలంకరిస్తున్నారు. మహాదేవుని మంగళకర నామస్మరణలతో తిరుపతి అలిపిరిలోని ధ్యానారామం మారుమ్రోగింది. కార్తీక మాస విశేష పూజల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామునే శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహ వాచనం జరిపారు. ఆపై వేద పండితుల నమ్మక చమక పారాయణం, మంగళధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి వారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులను సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम्
సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి విశేష అలంకరణలతో తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా శ్రీకృష్ణావతారంలో అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తిరువీధి ఉత్సవం సంబరంగా సాగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి హృదయ దేవేరి రమణీలలామ పద్మావతిదేవి ఉద్భవించిన పుణ్యతీర్థం పద్మ సరోవరం. తిరుచానూరు క్షేత్రానికి అనంతమైన ఆధ్యాత్మికతను, అటు భక్తలోకానికి భక్తి మనోల్లాసాన్ని నిండుగా మెండుగా ప్రసాదించే పవిత్ర పుష్కరిణి అమ్మవారి ఉత్సవాలకు, విశేషించి కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమి తీర్థ మహత్తర యజ్ఞానికి వేదికగా నిలుస్తున్న ఈ అపురూప పద్మ సరోవరం విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. సిరుల తల్లి శ్రీ పద్మావతీ దేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం తిరుచానూరు. శ్రీ మహాలక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు కఠోర తపస్సు చేసినట్లు పురాణాల ద్వారా ప్రస్ఫుటమవుతోంది. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీ దేవి ఆవిర్భావానికి అనుగుణంగా ఈ ప్రదేశంలో శ్రీనివాసుడు స్వయంగా కుంతాయుధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలతో నింపినట్లు స్థల పురాణం తెలియజేస్తోంది. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించినట్టు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇక శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేసిన స్వామివారి నిరీక్షణ ఫలించి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మ దళాల నుండి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించిన పవిత్ర పుణ్య ప్రదేశమే తిరుచానూరులోని పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మిగా, వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశంలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా, వీరలక్ష్మిగా, స్వతంత్ర లక్ష్మిగా శ్రీ పద్మావతీ దేవి తిరుచానూరులో కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో నెలవైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పకుండా దర్శించుకునే మరో పుణ్యక్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం. ఆ అమ్మవారి సన్నిధి ఎన్నో దివ్యలీలా వైభవాలకు, మహిమాన్విత ఆధ్యాత్మిక ఘట్టాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. అటువంటి తిరుచానూరు క్షేత్రానికి భక్తులు వెళ్లే మార్గంలో తొలుతగా దర్శనమిచ్చేది ఈ పద్మ సరోవరమే. ఆ సరోవరమే అమ్మ అలమేలు మంగమ్మ తల్లికి పుట్టినిల్లు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి లక్ష్మీ కటాక్షంతో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన జలధామమే ఈ పద్మ సరోవరం. ఈ పద్మ సరోవరంలోనే శ్రీ పద్మావతీదేవికి ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు భక్తజన రంజకంగా జరుగుతాయి. ఇక అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమీ తీర్థం రోజు చక్రస్నాన మహోత్సవంతో పాటు వేలాదిగా విచ్చేసే భక్తకోటి పుణ్యస్నానాల సందడితో పద్మ సరోవరం కనువిందుగా దర్శనమిస్తుంది. ఇక
ఏటా జ్యేష్ఠమాసంలో 5 రోజుల పాటు శ్రీ పద్మావతీదేవి వార్షిక తెప్పోత్సవాలను నవోన్మేషంగా నిర్వహిస్తారు. ఎంతో విశిష్టతను కలిగిన తిరుచానూరు పద్మ సరోవరంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి మెండైన కృపకు పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మధుర ఫలాల అలంకరణలో తిరుపతమ్మ తల్లి సుందర సోయగం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువైన శ్రీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి నిర్వహిస్తున్న అలంకరణలో భాగంగా ఫలాలతో అలంకరణలు చేశారు. శ్రీ గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి ఆరాధనలు పూర్తి చేసి ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఆపై అమ్మవారికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చటి మధుర ఫలాలతో చూడ చక్కటి అలంకరణలు చేసి అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. గర్భాలయాన్ని సైతం ఫలాలతో అలంకరించిన తీరు ఆకట్టుకుంది. కడప ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను ప్రారంభిస్తూ అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజ, నవగ్రహ పూజ, అంకురార్పణ క్రతువులను జరిపారు. ఆపై నందిధ్వజ పటానికి పూజలు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవాలను ప్రారంభిస్తూ ధ్వజారోహణం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. విశాఖ మహానగరంలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం శివనామ స్మరణలతో మారుమోగింది. అభిషేక ప్రియుడైన పరమశివుడికి కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై నాగాభరణంతో అలంకరణ చేసి బిల్వార్చన, పుష్పార్చన జరిపి హారతులను అందజేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం.
పంచారామ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న గుంటూరు జిల్లా అమరావతిలో కొలువైన శ్రీ అమరేశ్వర స్వామికి విశేష అర్చనాదులు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమరేశ్వరుని దర్శించి కార్తీక దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. దేదీప్యమానమైన విద్యుత్ కాంతులు, కార్తీక దీపాల దివ్య వెలుగులు, భక్తుల శివనామ స్మరణల నడుమ కృష్ణానదికి అర్చక స్వాములు పంచహారతులను వైభవంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి అర్చక స్వాములు పంచామృతాలు, సుగంధ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలంతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పూలమాలలు, తులసి మాలలతో అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాదులతో అర్చనాదులు నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో కొలువైన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలను కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఆవరణలో భక్తులచే వ్రతాలను నిర్వహించారు. భక్తులు అర్చకుల వ్రత కథలను శ్రవణం చేస్తూ సత్యదేవుని వ్రతాన్ని జరుపుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.